నెల్లూరు మిలిటరీ కాలనీలో అంబేద్కర్ ధర్మ పోరాట సమితి ఆధ్వర్యంలో గౌతమ బుద్ధుని జయంతి జరిగింది. ఈ జయంతికి ఫౌండర్ ఐ రామచంద్రరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌతమ బుద్ధుడు, అంబేద్కరే ఈ దేశానికి నిజమైన దార్శనికులని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ధర్మ పోరాట సమితి సభ్యులు హాజరయ్యారు. ఈరోజు ప్రపంచ ప్రజల్ని తీసుకుంటే ప్రపంచ ప్రజలకి మనం ఇద్దరు వ్యక్తుల్ని మనం విముక్తి తత్వవేత్తలుగా ప్రకటించవచ్చు. వాళ్ళల్లో మొదటి వ్యక్తి గౌతమ బుద్ధుడైతే రెండవ వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ మొదటి వ్యక్తి అయినటువంటి గౌతమ బుద్ధుడు ప్రపంచ ప్రజల మానసిక విముక్తి ప్రదాతగా మనం ఆయన్ని ప్రచారం చేస్తున్నాం. అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ ప్రజల భౌతిక విముక్తి సిద్ధాంతకర్తగా మనం ఆయన్ని ప్రచారం చేస్తున్నాం. ప్రపంచంలో ప్రజల జీవితాలను మనం పరిశీలిస్తే ప్రపంచంలోని ప్రజలందరూ ఏకకాలంలో రెండు లోకాల జీవితాన్ని జీవిస్తూ ఉండడం మనం గమనించవచ్చు. అది ఒకటి మానసిక జీవితం, రెండవది భౌతిక జీవితం. మానసిక జీవితాన్ని సుసంపన్నంగా జీవించడానికి అవసరమైన టీచింగ్స్ అన్నిటినీ గౌతమ బుద్ధుడు తన ధమ్మపదం ద్వారా అందించాడు. అట్లాగే భౌతిక జీవితాన్ని సుసంపన్నంగా జీవించడానికి అవసరమైన టీచింగ్స్ అన్నింటినీ బాబాసాహెబ్ అంబేద్కర్ తన రచనల్లో అందించాడు. స్టేట్ సోషలిజం, సోషల్ డెమోక్రసీ ఇటువంటి సిద్ధాంతాలు ఆయన అందించడం ద్వారా ప్రజల భౌతిక జీవితాన్ని సుసంపన్నంగా జీవించడానికి ఆ సిద్ధాంతాలు దోహదపడతాయి. అందువల్ల మేము అంబేద్కర్ ధర్మ పోరాట సమితిగా ప్రపంచ ప్రజల విముక్తి తత్వవేత్తలుగా గౌతమ బుద్ధుడిని, బాబాసాహెబ్ అంబేద్కర్ని మేము ప్రచారం చేస్తున్నాము. ఇందులో భాగంగా మేము ఇక్కడ ఆయన జయంతి వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నాం.